'గద్దర్' గారితోనే ఈ మూవీ తీశారు కదా! 'గద్దర్' గారు ఒక ప్రధాన పాత్ర అందులో పోషించారు. అయితే ఆయన స్ఫూర్తి కూడా ఏమైనా ఉందా? ఆయనతో కూడా దీని గురించి ఏమైనా డిస్కస్ చేసారా? ఇలా పార్టీ పెడదాం అనుకుంటున్నాను ఏమంటారు అని చెప్పి? ఆయన షూటింగ్ జరుగుతుంది బంగాళాఖాతంలో. హ్మ్. ఎండాడ బీచ్, ఆర్‌కే బీచ్ ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుంటే ఎవరికీ ఇబ్బంది పెట్టకుండా హ్మ్. చేస్తుంటే ఎన్నో సార్లు రాజకీయ నాయకులు, పోలీసులు అవాంతరాలు కల్పించడానికి వస్తున్నప్పుడు ఆయన అన్నాడు, "ఈ షూటింగ్‌లో ఆపకుండా, ఇబ్బంది కలగకుండా ఉండాలన్నా, ఉద్యమాలు చేయాలన్నా అంతిమం రాజకీయ అధికారం కావాలి. లేకపోతే అనేక సంఘాల పేరుతోటి, అనేక రూల్స్ పేరుతోటి ఇబ్బంది పెడతారు. ఖచ్చితంగా రాజకీయ పార్టీ స్థాపిస్తే బాగుంటది. నేను కానీ, నువ్వు కానీ పెట్టాలి. హ్మ్. అన్న మీరు పెడితే మీతోటి కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్న. అంతకంటే మాకు అదృష్టం ఏముందని" కూడా ఎన్నోసార్లు చర్చించాం. ఓకే. కానీ అర్ధాంతంగా ఆయన చనిపోవటంతోటి ఆయన మాకిచ్చిన స్ఫూర్తి, రాజకీయ అధికారం తరతరాల దోపిడులను, దౌర్జన్యాలను ప్రశ్నించే అగ్గి, నిజాల నిప్పురవ్వ. ఎక్కే సింహాసనం మొక్కుతే రాదు, రాదు. బానిసలారా లెండిరా, ఈ బాంచను బతుకులు వద్దురా. బానిసలారా లెండిరా, ఈ బాంచను బతుకులు వద్దురా. అడక్క తింటే ఆకలి తీరదు, తీరదు, తీరదు. హ! గుద్ది గుంజుకుందామురో అని ఆ మహానుభావుడిన ఆ పాటలు, ఆ సాహిత్యం, ప్రజల కోసం ప్రశ్నించే తత్వాన్ని ఆయన నేర్పించిన విధానంతో ఆయన చనిపోయిన ఆయన ఆత్మశాంతి కలగాలని, ఆయన భావాలు జనంలోకి తీసుకెళ్లాలని, ప్రజలిచ్చిన ఉక్కు సత్యాగ్రహం లాంటి టైటిల్నే ప్రజలే ఇచ్చారు తెలుగువారి కోసం ఇంకో పార్టీ కావాలన్నా. హ్మ్. ఉన్న పార్టీలన్నీ బీజేపీకి అనుబంధంగా పనిచేస్తుంటే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎలా ఆపుతారు? ఈ నిర్వాసితులకు ఎలా న్యాయం జరుగుద్ది? విభజన హామీలు ఎలా నెరవేరుతాయి? ప్రత్యేక హోదా ఎలా వస్తుందని పార్టీ పెట్టమని ప్రజలు కోరితే, ప్రజల కోసమే సినిమా తీశాం, ప్రజలు కోరితేనే పార్టీ పెట్టాం. కళ కోసం కాదు, ప్రజల కోసం. నిద్రపోయేవాడికి అనేది కళ, నిద్రపోయేవాడిని లేపేది కళ అంటూ ఆ కళామ తల్లి నుంచి సినిమా వచ్చింది, ఆ సినిమా నుంచి రాజకీయ పార్టీ వచ్చింది. మీరు అన్నారు ఎవరో వెనక ఉన్నారని. ఉన్నారు, ఆ ప్రజలే ఉన్నారు. మేము గిన అదే రోజు పార్టీ ప్రకటించి హైదరాబాద్ వచ్చో లేకపోతే విశాఖపట్నం పోయో ఆంధ్రప్రదేశ్ పోయి మేము ఏర్పాట్లు చేసుకుంటే మమ్మల్ని ఒత్తిళ్లు పెట్టి పర్మిషన్లు ఇవ్వరన్న ఉద్దేశంతో అక్కడే ఉండి ఆ చలికి ముందు 2 రోజుల ముందు పర్మిషన్ తీసుకొని ఆ ప్రాంతం నుంచి, ఏపీ భవన్ నుంచి ఇండియా గేట్ దగ్గర కాసేపు ధర్నా చేసి అక్కడి నుంచి జంతర్ మంతర్లో మేము ధర్నా చేస్తున్నప్పుడు తెలిసింది ఇది ఎవరి నోటీసులో పడాలా. దానికి సంబంధించిన 80 మంది ఎంపీలు పార్లమెంట్ లో వాళ్ళకి జరిగిన ఇష్యూ కోసం రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో అక్కడే ధర్నా చేస్తున్నారు. ఒక పక్క వాళ్ళు ధర్నా చేస్తున్నారు, ఓ పక్క మేము సేవ్ స్టీల్ ప్లాంట్, సేవ్ స్టీల్ ప్లాంట్ అని మా స్లోగన్స్. వాళ్ళకి 2 మైకులే ఉన్నాయి, మా దగ్గర 2 మైకులే. వాళ్ళ దగ్గర 1000 మంది ఉన్నారు, మా దగ్గర 200 మంది ఉన్నారు. కానీ ఏ మాత్రం తగ్గకుండా భారత ప్రధాని మంత్రి ఆఫీస్ కి వెళ్లే విధంగా మేము ధర్నా చేసి విజయవంతం చేసి పురిటి గుడ్డుగా ఉన్న పార్టీనే యుద్ధరంగంలోకి దించి విజయం సాధించి వచ్చామనుకుంటున్నాం. దేవుడి దయ వలన మీలాంటి పెద్ద మీడియాలు, మీ ఆంధ్రప్రభ కూడా గతంలో మా చిత్రాన్ని, గద్దర్ గారిని చాలా వరకు ప్రజల్లోకి తీసుకెళ్ళింది. మంచి చిత్రాలని, మంచి కార్యక్రమాలని మీరు ప్రోత్సహిస్తున్నారు. మీలాంటి వారు ఆశీర్వదించాలని, ప్రజల్లోకి వెళ్ళాలని చేతులెత్తి మీ ద్వారా ప్రజల్ని కోరుతున్నాను. ఓకే సార్. అయితే మొత్తానికొచ్చేటప్పటికి 'గద్దర్' గారి శిష్యరికాన్ని పుణికిపుచ్చుకొని ఆ పాటల రూపంలో కూడా మీ ఉద్యమాన్ననేది చూపిస్తూ ఉన్నారు. అలాగే ఆహ్